ముమ్మడివరం ప్రాజెక్ట్ అండి, కాటన్ కోన సెక్టర్. నా పేరు శ్రీదేవి. మేము ఫస్ట్ 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామండి. 25 కాదు, 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి కూడా చేస్తూ ఉన్నారు. అయినా 500 జీతాలకి 250 జీతాలకి మేము జాయిన్ అయ్యాము. కానీ ఈ రోజుల్లో ఇప్పటి వరకు మేము అనేకమైన పోరాటాల నిమిత్తము 11,500 చేసుకున్నాము. ఇంకా అనేకమైన పోరాటాలు చేస్తేనే కానీ మరి మాకు జీతాలు పెంచే స్థితిలో లేరేమో. మంత్రులకి అనేకమైన వారికి వేతనాలు పెంచుకోవడానికి అయితే ఉన్నాయి, కానీ ప్రభుత్వానికి మాకైతే వేతనాలు పెంచడానికి లేవు. మేమైతే అనేకమైన పని భారంతో ఉన్నామండి. ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు అనేకమైన యాప్లు అపారాన్ని ఆధార్లని అనేకమైన అబాకాండ్లని అనేకమైనవి ఎక్కువ పని భారం ఎక్కువైంది, కానీ మాకు జీతాలు మాత్రం పెరగట్లేదు. దయచేసి ఇప్పుడైనా మరి ప్రభుత్వం కళ్ళు తెరిచి మాకు జీతాలు పెంచాలని, మరి పెంచే వరకు ఈ పోరాటం తగ్గదని కూడా మేము తెలియజేసుకుంటున్నామండి. గవర్నమెంట్ ఎలా ఉన్నాం? ఈ గవర్నమెంట్ అప్పటికిప్పుడు మార్పు ఉంది. మేము అధికారం వస్తే మీకు మేలు చేస్తున్నారు. చంద్రబాబు గారు వచ్చారు, అందరూ వచ్చారు, మీ టెంట్లోకి వచ్చి చెప్పారు. గత ప్రభుత్వం అయితే వచ్చిన వెంటనే మరి 1,000 రూపాయలు పెంచిందండి. మరి తర్వాత ఆ ప్రభుత్వం కూడా పెంచలేదు. తర్వాత 42 రోజులు పోరాటం చేసాము. ఆ పోరాటం ప్రతి టెండ దగ్గరకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మరి టీడీపీ అధికారులు కూడా అన్ని టెంటలకు వచ్చి మేము పెంచుతాము, మాకు ఓట్లేయండి, గెలిపించండి, మేము పెంచుతామని వాగ్దానం చేశారు. అప్పుడే ప్రభుత్వం వచ్చి ఓట్లేసాము, గెలిపించాము. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినా మళ్ళీ మా మొఖం చూసిందే లేదు, మళ్ళీ అంగన్వాడీ మాట ఎత్తుంది లేదు. మరి ఈసారైనా ప్రభుత్వం కళ్ళు తెరుస్తారని, జీతాలు పెంచుతారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.